ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సామర్థ్యంపై విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. 2009 నుంచి కోచ్గా ఉన్న ఫ్లెమింగ్ ఇప్పటి వరకు సాధించిన 5 ఐపీఎల్ టైటిళ్లు కేవలం ఎంఎస్ ధోని కెప్టెన్సీ వల్లే సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ధోని కెప్టెన్సీ లేని చోట ఫ్లెమింగ్ ఎప్పుడూ విజయం సాధించలేదని చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో కేవలం కోచ్ మాత్రమే కాదు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ పై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో రుతురాజ్ కేవలం 41 పరుగులు మాత్రమే సాధించాడు. సిఎస్కే ప్రారంభంలోనే వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దాంతో చెన్నైకి రాబోయే మ్యాచ్ చాలా కీలకం. ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్లోనైనా చెన్నై మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఫ్లెమింగ్ తన వ్యూహాలను మార్చుకొని టీంను గెలుపు బాటలోకి తీసుకొని వస్తారా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ టీం 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై మళ్ళీ పాత వైభవాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నారు. ఆచి చికెన్ మసాలా.